రోడ్లపైన ఇప్పుడు మనకు డబుల్ డెక్కర్ బస్సులు కనిపిస్తే మనం ఏం చేస్తాం? ఆశ్చర్యంతో చూస్తాం కదా. ఒకప్పుడు ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు ఒక విశేష ఆకర్షణగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి రోడ్లపై కనిపించడం లేదు. అసలు డబుల్ డెక్కర్ బస్సెస్ ఎందుకు కనపడడం లేదు? మన సిటీ రోడ్లపై నుండి అవి ఎందుకు అదృశ్యమైపోయాయి? ఈరోజు మనం ఈ వీడియోలో డబుల్ డెక్కర్ బస్సెస్ రైజ్ అండ్ ఫాల్ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. డబుల్ డెక్కర్ బస్సుల ప్రస్థానం మొదలైంది బ్రిటన్లో. 1950లో ముంబైలో మొదటి డబుల్ డెక్కర్ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ బస్సులు ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉండేది. ముంబైలో బెస్ట్ కంపెనీ అంటే బ్రిహాన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఈ బస్సుని ఆపరేట్ చేసేది. ఆ తర్వాత కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో కూడా ఈ డబుల్ డెక్కర్ బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డబుల్ డెక్కర్స్ లో ఎక్కడమంటే ఒక నార్మల్ బస్సు ప్రయాణం లాగా కాకుండా అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది. బస్సు పై అంతస్తు కిటికీ దగ్గర కూర్చోవడం, నగర వీధుల్ని పైనుంచి చూడడం, ఇలాంటివి చాలా మంది జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోయాయి. పిల్లలు డబుల్ డెక్కర్ బస్సెస్ అంటే చాలా ఇష్టపడేవారు. చాలా సినిమాల్లో డబుల్ డెక్కర్ బస్సెస్ కనబడేవి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కానీ సమయం మారిపోయింది, నగరాలు పెరిగిపోయాయి, ట్రాఫిక్ పెరిగింది, రోడ్లు ఇరుగ్గా మారిపోయాయి. దీంతో డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అండర్ పాస్ రోడ్లు చాలా సిటీల్లో వచ్చాయి. దీని కారణంగా డబుల్ డెక్కర్ బస్సులు దాని కింద నుంచి వెళ్ళడం కష్టంగా మారింది. ఇంకా చెప్పుకోవాలంటే మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువైంది. వీటి స్పేర్ పార్ట్స్ దొరకడం కూడా చాలా కష్టం. అలాగే డబుల్ డెక్కర్ బస్ నడిపే డ్రైవర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక డబుల్ డెక్కర్ బస్ రన్ చేయడానికి సాధారణ బస్సుతో పోలిస్తే 2 రెట్లు ఖర్చు ఎక్కువ వస్తుంది. ఖర్చుకు తగ్గ లాభాలు కూడా వచ్చేవి కావు. చాలా నగరాలు కొత్త ట్రాన్స్పోర్టేషన్ పై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగా లో ఫ్లోర్ లగ్జరీ బస్సెస్, మెట్రో రైల్ ఇంకా ఇలాంటివి వేరే వేరే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల డబుల్ డెక్కర్ బస్సెస్ క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. 2010 తర్వాత బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్ సర్వీసెస్ పూర్తిగా నిలిచిపోయాయి. ముంబైలో 2023లో చివరి డెడ్ డబుల్ డెక్కర్ బస్ రోడ్లపై నడిచింది. హైదరాబాద్లో 2003 నుంచి డబుల్ డెక్కర్ బస్సెస్ సర్వీసెస్ తగ్గుతూ వచ్చాయి. అయితే ఇక డబుల్ డెక్కర్ బస్సులు మనం రోడ్లపై చూడలేమా అంటే చూడగలమని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సెస్ కొన్ని నగరాల్లో మళ్ళీ ప్రారంభమయ్యే ప్రయత్నం జరుగుతోంది. ఆధునిక టెక్నాలజీతో, ఎక్కువ మైలేజీతో, తక్కువ పొల్యూషన్తో డబుల్ డెక్కర్ బస్సెస్ తిరిగి రాబోతున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలో 2023లో ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 2023లో మన హైదరాబాద్లో కూడా 6 ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సెస్ని ప్రారంభించారు. ఇది విజయవంతమైతే మనకు మళ్ళీ ఆ పాత రోజులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సెస్ రోడ్లపై తిరిగే అవకాశం ఉంది. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించడం ఒక ప్రయాణం లాగా కాకుండా చాలా మంది జీవితాలలో మరియు నగరాలలో ఒక మధురానుభూతి లాగా ఉండేది. అలాంటి డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ మన నగర రోడ్లపై తిరుగుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎప్పుడైనా మీ జీవితంలో డబుల్ డెక్కర్ బస్ ఎక్కారా? ఒకవేళ ఎక్కితే మీ ఆ మధుర జ్ఞాపకాలని కమెంట్స్లో షేర్ చేసుకోండి. డబుల్ డెక్కర్ బస్సులపై చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సహారా డెజర్ట్లోని కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ పై ఒక మంచి వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.